నమస్తే, నేను ఎగ్జిమ్ మిత్ర. ఎగుమతుల విషయంలో మీ నేస్తాన్ని. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐఈసీ ఇంకా జిఎస్టిఐఎన్ గురించి. మనం మొదలు పెడదాం దిగుమతిదారు ఎగుమతిదారు కోడ్తో. ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ద్వారా జారీ చేయబడింది మరియు మీరు దీన్ని ఒక్కసారి పొందితే ఇక జీవితాంతం మీదే అవుతుంది. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలు మరియు వ్యాపార రుజువు వంటి మీ ప్రాథమిక పత్రాలు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి. దరఖాస్తు చేయడానికి డీజీఎఫ్టీ వెబ్సైట్లో ఖాతాను సృష్టించండి. దరఖాస్తు ఫామ్ను పూరించండి, పత్రాలను అప్లోడ్ చేయండి. ఇంకా అంతే, డీజీఎఫ్టీ మీకు ఐఈసీని అందిస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం జిఎస్టిఐఎన్ అంటే వస్తువులు మరియు సేవల పన్ను గుర్తింపు సంఖ్య గురించి. ఈ 15 అంకెల కోడ్ మీ వ్యాపార రకాన్ని మరియు స్థలాన్ని నిర్వచిస్తుంది. ఇవి జిఎస్టిఐఎన్ దరఖాస్తుకు అవసరమైన కొన్ని ప్రాథమిక పత్రాలు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి లేదా జిఎస్టి కేంద్రాన్ని సందర్శించండి. గుర్తుంచుకోండి, విదేశీ వాణిజ్య విధానం 2023లోని ఆదాయం 2 మరియు సెక్షన్ 2.05 ప్రకారం ఏదైనా ఎగుమతి దిగుమతి కార్యకలాపాలను చేపట్టడానికి ఐఈసీని పొందడం తప్పనిసరని ఒక అస్తిత్వం యొక్క ప్రత్యేక గుర్తింపును కొనసాగించాలనే ఉద్దేశంతో జీఎస్టీ అమలు తర్వాత ఐఈసీ ఇప్పుడు పాన్ లాగా ఉంటుంది మరియు ఆన్లైన్ అప్లికేషన్ ఆధారంగా డీజీఎఫ్టీ ద్వారా విడిగా జారీ చేయబడుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ భారత ప్రభుత్వం మరింత సరళీకృతం చేసే వరకు ఎగుమతుల కోసం ఐఈసీ అవసరం ఉంటుంది.